అమరావతి హబ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఈరోజు సిఆర్డిఏ ప్లాన్ గురించి వివరిస్తాము. ఈ సిఆర్డిఏ ప్లాన్లో మొత్తం 217 కిలోమీటర్ల సీడ్ క్యాపిటల్ అండి. మొత్తం సిఆర్డిఏ జోన్ వచ్చేసి 8,603 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఇందులో 9 జోన్లు ఉంటాయి. ఈ 9 జోన్లలో మనం ఈ సెంట్రల్ జోన్ గురించి ఒకసారి తెలుసుకుంటే మిగిలినవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఈ సెంట్రల్ జోన్లోకి వచ్చేసరికి ఇది సెంట్రల్ జోన్ అండి. ఈ సెంట్రల్ జోన్లో వచ్చేసి విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియా మొత్తం సెంట్రల్ జోన్ కిందకే వస్తుంది. ఈ విజయవాడలో నుంచి ఇటు పెనమలూరు, గన్నవరం, నున్న ఈ విజయవాడ అర్బన్ ఏరియా మొత్తం ఇదంతా సెంట్రల్ జోన్లోనే వస్తుంది. ఇదంతా విజయవాడకి సెంట్రల్ జోన్లో వస్తుంది. ఇందులో అర్బన్ ఏరియాలు డెవలప్మెంట్ అంతా ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. కృష్ణానదికి అటువైపు ఇటువైపు మొత్తం సీడ్ క్యాపిటల్కి ఇటువైపు అంతా సీడ్ క్యాపిటల్, ఇటువైపు అంతా సెంట్రల్ జోన్లో ప్లాట్ అనమాట. ఈ గొల్లపూడి ఇవన్నీ చాలా అభివృద్ధి చెందుతాయండి. ఈ పక్క నేషనల్ హైవే వెళ్తుంది. ఇది నేషనల్ హైవే హైదరాబాద్ వెళ్ళేది. ఈ కంచించర్ల ఇటువైపు వరకు కూడా ఈ హైవే అంతా అటు ఇటు రెండు వైపుల హైవేకి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ ఏరియా కూడా మొత్తం ఈ సెంట్రల్ జోన్ మొత్తం ముందు డెవలప్మెంట్ ఉంటుందండి. ఇది విజయవాడ ఆల్రెడీ ఈ కలర్ ఉంది కదా, ఈ డార్క్ ఆరెంజ్ కలర్ వచ్చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విజయవాడ అండి. ఈ ఎల్లో కలర్ అంతా ఫ్యూచర్లో ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుద్ది. ఇదంతా రైల్వే లైన్స్, ఇక్కడ నుంచి రాజధానిలోకి వచ్చే రైల్వే లైన్ కూడా ఇటు నుంచి వస్తుందండి. ఇటు పరిటాల మీదుగా రాజధానిలోకి వస్తుంది అమరావతి. ఇదే వస్తుంది. ఇది సెంట్రల్ జోన్. ఈ సెంట్రల్ జోన్ మొత్తం అన్ని డెవలప్మెంటే ఉంటాయి సార్. ఇటు కాజా వైపు మంగళగిరి, కాజా ఇక్కడ టెక్నికల్ యూనివర్సిటీలు అన్ని ఏరియా అంతా యూనివర్సిటీలు ప్లస్ సాఫ్ట్వేర్ కూడా ఇటే వస్తున్నాయి. ఇటు వచ్చేసి గన్నవరంలో శ్రీమేధ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఇటువైపు వస్తున్నాయి. ఇటు పెనమలూరు వైపు కూడా ఆటోనగర్లో సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్ చేస్తున్నారు. ఎటు చూసినా ఈ ఏరియా అంతా విజయవాడ సరౌండింగ్లోనే బోల్డ్ డెవలప్మెంట్ అవుతుంది. ముందు ఏరియా డెవలప్ అయ్యాక తర్వాత సెంట్రల్ జోన్ తర్వాత ఇంకా చుట్టూ 8 జోన్లు ఉంటాయండి. ఈ 8 జోన్లు డెవలప్ అవుతాయి. ముందు ఈ సెంట్రల్ జోన్ మెయిన్ ఇంపార్టెంట్గా అవుతుంది. మిగిలిన జోన్స్ తర్వాత వివరిస్తాం. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.